జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అల్వాల్ సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసి ఇంకా లదాఖ్ సోలో బైక్ రైడర్కి అయితే మీ ముందుకు వచ్చేసిన. ఇప్పుడైతే ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మనకి ప్రాజెక్ట్ హెచ్ వచ్చేసి మొత్తం ఒక 100 వీడియోస్ ఉంటాయి. ఇంకా నేనైతే 18 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా. నా 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఇంకా మన బైక్తో ఇంకా బైక్ రైడింగ్ చేసుకుంటూ ఇంకా హైదరాబాద్ సిటీని అయితే చూద్దాం మనం. రైట్ నౌ ఇప్పుడు నేనైతే గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఉన్నా. ఇంకా నా వెనకాల కనిపిస్తుంది చూడండి, మొత్తం 4 ఫ్లైఓవర్లు ఉన్నాయి గచ్చిబౌలి సర్కిల్లో. ఇందులో ఒక ఫ్లైఓవర్ అయితే సూపర్ ఉంటుంది, అసలు మామూలు కాదు. ఇంకా మీరు చూడండి, మనం ఆ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత దానిపైన రైడ్ చేస్తుంటే మనం హైదరాబాద్లో ఉన్నామా ఇంకా లేకపోతే అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఉన్నామా అని చెప్పేసి అనిపిస్తుంది మనకి. ఇంకా ఆ వ్యూ అయితే ఇంకా మన బైక్తో రైడ్ చేసుకుంటూ ఇంకా మనం రైడింగ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇంకా మనమైతే ఆ వ్యూ అయితే చూద్దాం పదండిగా. ఫ్రెండ్స్, ఇంకా మనకి గచ్చిబౌలిలో అయితే ఇదే ఫస్ట్ ఫ్లైఓవర్ అనమాట. ఇంకా మనకి హైటెక్ సిటీ వైపు నుంచి ఇంకా విప్రో సర్కిల్ ఇంకా అటువైపు లింగంపల్లి వెళ్ళడానికి అయితే ఈ ఫ్లైఓవర్ అనమాట. ఇంకా మనకి దీని తర్వాతనే మిగతా ఫ్లైఓవర్స్ వచ్చినాయి. ఇంకా చూడండి, మన పైన మొత్తం ఒక 3 ఫ్లైఓవర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇంకా దాంట్లో ఒక ఫ్లైఓవర్ అయితే సూపర్ ఉంటుందని చెప్పినాయి కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఆ ఫ్లైఓవర్ ఎక్కిద్దాం. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఇంకొక ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాం చూడండి. ఇంకా మనకి ఫ్లైఓవర్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి ఇంకా గచ్చిబౌలి మీదుగా మనం ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ వ్యూ ఆల్రెడీ మీకు అర్థమవుతున్నాలే, నేను చెప్పిన ఫ్లైఓవర్ అయితే ఇదే. చూడండి అసలు మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎట్లుందో వ్యూ అదిరిసింది కదా. అసలు ఇంకా ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే ఈ వీడియో అయితే ఇంకా మీరు అనుకోవచ్చు బ్రో, ఖచ్చితంగా ఇదైతే ఇంకా ఇక్కడ బయట దేశంలో తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. సో ఇంకా నేను కూడా అయితే అట్లే అనుకున్నా. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అయితే అంత అనిపించింది నాకు ఇక్కడైతే రైడ్ చేసినప్పుడు. ఇంకా మీరు కూడా ఇంకా మీరు వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఎట్లుంటుందో ఇంకా మీకైతే అదే వ్యూతో అయితే చూపిస్తున్నా చూడండి. ఇక చాలా బాగుంది బ్రో, ఫీల్ అయితే మస్తు అనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకైతే స్పీడ్ లిమిట్ అయితే చూసుకోండి, ఒక 40 to 50 అవుతుంది. ఇక్కడైతే 35 ఉంది, స్టార్టింగ్లో అయితే 40 అని చెప్పేసి ఉంది. ఇంకా స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేసుకుంటూ ఇంకా దీనిపైన రైడ్ చేయాలనుకుంటే అయితే నీట్గా స్పీడ్ లిమిట్తో అయితే చేయండి. ఇంకా వ్యూ అయితే అద్భుతం అనమాట, అసలు ఇంకా తగ్గేదే లేదు అన్నట్టుంది. నాకైతే అసలు సూపర్ అనిపిస్తుంది బ్రో. ఇంత లదాఖ్ రైడ్లో కూడా నేను ఇట్లాంటి ఫ్లైఓవర్స్ ఇట్లాంటివి అయితే నేను ఎక్కడ కూడా ఇంత పెద్ద ఫ్లైఓవర్స్ మీద నుంచి అయితే వెళ్ళలేదు అసలు. ఇక ఇలాంటి మన తెలుగు రాష్ట్రాలలో కూడా అయితే సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఇంకా మనం ఇంకా డైరెక్ట్ గచ్చిబౌలి వైపు అనమాట. గచ్చిబౌలి ఆల్రెడీ దిగేసినాం. ఇంకా స్ట్రైట్ అనిపిస్తుంది కదా, ఇంకా అవుటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవుతాం మనం. ఇది ఇంకా మళ్ళీ ఇదే ఫ్లైఓవర్ ఇంకా అటువైపు మళ్ళీ హైటెక్ సిటీ వైపు వెళ్ళడానికి ఉంటుంది. ఇది 2-way ఫ్లైఓవర్. ఇంకా మనం అటు నుంచి ఇటు రావచ్చు, ఇటు నుంచి అటు వెళ్ళచ్చు. ఇప్పుడు మనం అవుటర్ రింగ్ రోడ్ వైపు వచ్చినాం. ఇంకా ఎంత స్పీడ్గా మనం ఇంకా ఎంత తక్కువ టైంలో ఇంకా మనం ఇంకా హైటెక్ సిటీ నుంచి ఇంకా డైరెక్ట్ ఇంక గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ వైపు అయితే వచ్చేసినాం చూడండి. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం అయితే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఇంకా అదనమాట. ఇంకా మనకి ఇట్లా రైడర్స్కి ఎవరన్నా హాయ్ చెప్పి ఇట్లా చెప్తే అయితే మస్తు ఎనర్జీ వస్తుంది, ఇంకా మామూలుగా ఉండదు. బ్రదర్ ఎవరో మనకి GT 650 మీద వెళ్తున్నారు చూడండి, హాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనకి స్ట్రైట్గా అనిపిస్తుంది కదా, ఇంకా అక్కడ నుంచి టోల్ స్టార్ట్ అవుద్ది. ఇంకా అక్కడ నుంచి 4 వీలర్స్ అయితే వెళ్ళవు. ఇంకా మనకైతే 2 వీలర్స్కి అయితే దీనిపైన వెళ్ళలేదు. ఇక్కడ మనం యూటర్న్ తిరగడం కానీ ఇంకా అక్కడ దీనికి బిఫోర్ లెఫ్ట్ ఉంది కదా, ఆ లెఫ్ట్ నుంచి వెళ్ళడం కానీ ఇంకా మనం ఇక ముందుకైతే వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే నేను మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ మీద యూటర్న్ తిరిగేసి ఇంకా మళ్ళీ గచ్చిబౌలి వైపు నుంచి ఇంకా మళ్ళీ మనం ఆ ఫ్లైఓవర్ ఎక్కుదామని చెప్పేసి అయితే మళ్ళీ హైటెక్ సిటీ వైపు అయితే వెళ్తున్నా. ఇది స్ట్రైట్గా అనిపిస్తుంది కదా, ఇది వేరే ఫ్లైఓవర్. మళ్ళీ ఇది మనకి ఈ అవుటర్ రింగ్ రోడ్ వైపు నుంచి ఇటు మన కొండాపూర్ ఉంది కదా, కొండాపూర్ వెళ్ళడానికి అనమాట ఆ ఫ్లైఓవర్. ఇంకా మనకి నెక్స్ట్ దానిపైన కూడా వెళ్దాం. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ మనం హైటెక్ సిటీ వైపు వెళ్దాం చూడండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం వచ్చిన ఫ్లైఓవర్ వచ్చేసి మనకి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ అని చెప్పేసి అయితే మనకి మ్యాప్లో చూపిస్తుంది. ఇంకా మైండ్ స్పేస్ అని ఉంది కదా, మైండ్ స్పేస్ దుర్గం చెరువు ఇంకా ఇక్కడ స్టార్ట్ అనమాట. ఇంకా కిందికి వెళ్తే మళ్ళీ గచ్చిబౌలి సర్కిల్కి వెళ్తాం. ఇప్పుడు మనం మళ్ళీ ఏదైతే వచ్చిన ఫ్లైఓవర్ ఉందో మళ్ళీ అదే ఎక్కుతున్నాం చూడండి. ఆహా, రైడ్ అయితే మామూలుగా లేదు. నేను లదాఖ్లో రైడ్ చేసినప్పుడు కూడా ఇంకా నాకు ఉంది ఎక్సైట్మెంట్ ఉంది, అంత బాగానే ఉంది. ఇంకా బట్ ఇంకా మన తెలుగు రాష్ట్రాలల్లో ఇట్లాంటి మన సూపర్ డూపర్ లొకేషన్స్ చూపిస్తుంటే అయితే ఇంకా హ్యాపీగా ఉండేది నాకు.
ఇంకా ఇవన్నీ చూపెట్టడం కోసమే ఫస్ట్ అయితే లదాఖ్ రైడ్ కంప్లీట్ చేసుకున్నా. ఇంకా ఎందుకంటే నన్ను ఒక బైక్ రైడర్ యాక్సెప్ట్ చేయాలంటే ఏదో ఒక అద్భుతం అయితే చేయాలి కదా. ఇంకా అందుకే లదాఖ్ అనే ఒక అద్భుతం ఒక 16 డేస్లో 6225 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా మీ ముందుకైతే ఒక బైక్ రైడర్కి వచ్చి అయితే ఇంకా వీడియోస్ చేస్తున్నా. సో అది ఫ్రెండ్స్, ఇంకా మీరు నన్నైతే 100% ఒక బైక్ రైడర్ యాక్సెప్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మనం ఈ ఫ్లైఓవర్ పైన రైడ్ చేసినాం. ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఆ ఫ్లైఓవర్ కింద ఇంకొక ఫ్లైఓవర్ ఇంకా దీనిపైన వెళ్తున్నాం చూడండి. ఇంకా మళ్ళీ మనం అటువైపు కూడా వెళ్దాం. బాగుంది కదా, ఒక ఫ్లైఓవర్ ఇంకా దాని కింద ఇంకొక ఫ్లైఓవర్. ఇప్పుడైతే ఇంకొక ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం చూడండి మనం. ఇంకా ఇది వచ్చేసి మనకి కొండాపూర్ నుంచి ఇంకా గచ్చిబౌలి సర్కిల్ ఇంకా డైరెక్ట్ మనకి అవుటర్ రింగ్ రోడ్ దిగడానికి ఇది. ఇంకా ఈ ఫ్లైఓవర్ లేకముందు అయితే మనం గచ్చిబౌలి సిగ్నల్లో ఆగి ఆ సర్కిల్లో ఆగి ఇంకా సిగ్నల్ చూసుకొని వెళ్ళేది. మొత్తం చూసిరు కదా ఎన్ని ఫ్లైఓవర్స్ అయినాయో మనకి గచ్చిబౌలిలో. అసలు ఇక్కడైతే టాప్ వ్యూ అనమాట, ఇంకా హైట్ ఇదే ఫ్లైఓవర్ చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది కదా అసలు. ఇంకా ఇప్పుడు మనం ఇంకా మళ్ళీ ఇంకా గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్డు, ఇంకా ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ దిగంగానే గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్డు మనకి స్టార్ట్ అనమాట, ఎయిర్పోర్ట్ రోడ్డు. సో అది ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంకా అవుటర్ రింగ్ రోడ్ వైపు నుంచి ఇంకా కొండాపూర్ వైపు అయితే వెళ్తున్నాం మనం. ఇంకా కిందకి వెళ్తే గచ్చిబౌలి, ఇంకా ఇది టాప్ అన్నమాట. ఇంకా హైయెస్ట్ హైట్, ఇంకా ఈ గచ్చిబౌలిలో ఇదే హైయెస్ట్ హైట్ ఉన్న ఫ్లైఓవర్ ఇంకా ఈ ఏరియాలో. ఇంకా మనకి వ్యూ అయితే చూడండి ముందు, ఇంకా మనకైతే ఒక ఫారెన్ కంట్రీస్లో ఉన్నట్టుంది అలా వ్యూ, మామూలుగా లేదు. ఇక మన ఎన్ఆర్ఐస్ అయితే కొంతమంది వీడియో చేసేటోళ్ళు ఇంకా వేరే దేశాలకు వెళ్ళి ఇంకా మన ఇండియాని మర్చిపోయి ఇంకా దేశాల గురించి సెల్ఫ్ డబ్బా కొడతారు కదా. వామ్మో, మా లాస్ ఏంజల్స్, మా అమెరికా, మా న్యూయార్క్ సిటీ అంటుంటారు. మీ న్యూయార్క్ సిటీ కాదు, మన తెలుగు రాష్ట్రాలలో కూడా చూడండి అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి, మామూలుగా కాదు. ఇప్పుడు చూసిరు కదా ఎట్లుంది చెప్పండి, ఇంకా న్యూయార్క్ సిటీ కన్నా కూడా అదృష్టం లేదు. సో అది ఇంకా ఇదైతే నేను కొంతమందిని మాత్రమే అంటున్నా. ఎవరైతే వీడియోస్ చేసుకుంటే ఎన్ఆర్ఐస్ సెల్ఫ్ డబ్బా కొడతారు చూసిరా వాళ్ళని అంటున్నా నేను. మన ఇండియాని మర్చిపోయి మన ఇండియాని తక్కువ చేసి మాట్లాడతారు చూసిరా, నేను వాళ్ళని అంటున్నా. ఓకేనా, ఇంకా మిగతా వాళ్ళైతే మీరేం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ రైడ్ ఎట్లా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. ఉంటా మరి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.